నమస్కారం సాక్షి న్యూస్ తెలంగాణకి స్వాగతం. తెలంగాణలో ఆటో కార్మికుల సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆటో కార్మికులు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా ఆటో బంద్ నిర్వహించిన కార్మికులు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత తమ ఉపాధి దెబ్బతిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో రోజువారీ ఆదాయం గణనీయంగా పడిపోయిందని తెలిపారు. గతంలో రోజుకు 700 నుంచి 800 వరకు మిగిలేదని, ప్రస్తుతం డీజిల్ పెట్రోల్ ఖర్చులు పోను 300 కూడా చేతికి రావడం లేదని వాపోయారు. ఆటోల కోసం తీసుకున్న ఈఎంఐలు చెల్లించడం కూడా కష్టంగా మారిందని, కుటుంబాలను పోషించుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు ఏటా 12,000 ఆర్థిక సాయం అందించాలని, అలాగే ప్రత్యేక ఆటో సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకొని ఇచ్చిన హామీలు అమలు చేసి ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని తాజా వార్తల కోసం సాక్షి న్యూస్ తెలంగాణ ఛానల్ ని చూస్తూనే ఉండండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారో, మరి మా ఆటో కార్మికులకు కూడా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి అంతేకాకుండా ఆటో కార్మికులు సోషల్ సర్వీస్ అనే విధంగా 24 అవర్స్ అర్ధరాత్రి ఎటువంటి వ్యక్తులైనా కానీ మంచి చెడు ఇప్పుడు కావాల్సిన హాస్పిటల్కి వెళ్ళాల్సిన కానీ ఏమైనా ఎమర్జెన్సీలో 24 అవర్స్ కనబడేదే ఆటో. గుర్తుంచుకోండి సార్. మన జగిత్యాల ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ పక్క ప్రాంతం నుంచి వచ్చిన అధ్యక్షుల వారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ప్రభుత్వం వాస్తవంగా ఆటో డ్రైవర్లకి ఆదుకోవాలని కోరుతున్న ముఖ్యమంత్రి గారు ఎన్నెన్నో పథకాలు పెడుతున్నారు. అది మంచి పథకాలే, దేనికి ఆటో డ్రైవర్లు వ్యతిరేక కాదు. మహాలక్ష్మి పథకంకి కూడా ఆటో డ్రైవర్లు వ్యతిరేక కాదు. కానీ మాకు కూడా మీరు చూడండి, తెలంగాణ కోసం మేము కూడా పోరాడినాం. తెలంగాణ కోసం మా ఆటో డ్రైవర్లు కూడా ప్రాణాలు అర్పించినాం. మేము కూడా తెలంగాణలో ఉన్నాం. తెలంగాణలో ప్రతి ఆటో డ్రైవర్కి మీరు, నా వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు అయిపోయింది. ఈ తర్వాత నేను ఆటో రొప్పే రాదు. నాకు కూడా మా ఆటో డ్రైవర్లు కూడా పెన్షన్ సౌకర్యం కలపాలని చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మీరు గతంలో చెప్పారు ప్రతి డ్రైవర్కి నెలకి 1000 రూపాయలు ఇస్తారని, సంవత్సరంకి 12,000. సరే, అది కాకపోతే రవాణా ట్రాన్స్పోర్ట్ మంత్రి గారితో మాట్లాడి ఈ ఉచిత ఇన్సూరెన్స్, ఉచిత ఫిట్నెస్ అని చేపియండి. దీంట్లో పేదవాళ్ళు చాలా మంది జీవిస్తారు. అలాగే ఈరోజు బంద్ మేము చేశాం. ప్రభుత్వం వ్యతిరేక కాదు. బంద్ కూడా మా హక్కుల కొరకు, మా పోరాటం కొరకు బంద్ చేసినాం. మాకు కూడా ధరలు సరిగ్గా లేదు. సిఎన్జి గ్యాస్ పెరిగిపోయింది, డీజిల్ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోయింది. మాకు మాత్రం అవే రూపాయలు ఇస్తున్నారు. తక్కువ రూపాయల్లో మేము ఎక్కువ సర్వీస్ చేస్తున్నాం. ఈ డిమాండ్స్ మేము కూడా పెడుతున్నాం. తక్షణం మాకు ఒక సంఘ భవనం కూడా కట్టించాలని ప్రభుత్వం కోరుతున్నాం. మరి ఈరోజు కార్మికులు పాల్గొనే అందరికీ కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం.